ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గోపాలపురంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఘటన ఉద్రిక్తత రేపింది. విగ్రహాన్ని పగలగొట్టడం దారుణమని మండిపడ్డ వైఎస్ఆర్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పిల్లిని గదిలో పెట్టి హింసిస్తే ఏం జరిగిందో అదే జరుగుద్ది. జాగ్రత్త, తస్మాత్. ఎవరికైనా హెచ్చరిక చేస్తా ఉన్నాం. కొంతమంది రెచ్చగొడతా ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క వైఎస్ఆర్ విగ్రహం కూడా ఉండనివ్వని ప్రతిజ్ఞ చేశారు. మీ ప్రతిజ్ఞ వెనక్కి తీసుకోండి. మీరు ఏదో రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే సరిపోదు. ఆయన ప్రజల గుండెల్లో దేవుడిగా, మహా అధినేతగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల గుండెల్లో కొలువై ఉన్నటువంటి ఆ నాయకుడిని మీరు తాత్కాలికంగా ఈ విగ్రహాన్ని ఒకవేళ మీరు విరగ్గొడితే అలాంటి విగ్రహాలు వేలు కడతాం. అంతేకాని ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోతుంది వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంది. మా నాయకుడు తాత్కాలికంగా మీరు విజయం సాధించి ఉండొచ్చేమో కానీ ప్రజాస్వామ్యంలో గెలుపుకోవటంలో సహజం. కానీ ప్రజల్ని రెచ్చగొట్టొద్దండి.